మల్లికార్జున ఖార్గే మాట్లాడిండు, వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, అమలు చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడంగానే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? స్పెషల్ ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి వెంటనే అమలు చేస్తామని చెప్పిండు. ఇలా చెప్పి కూడా బాధాకరం ఏంటంటే 2 నెలలు దాటింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి వినాలి. ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే अंदरकंटे मुंदू बागाने निलबड़ी होस्टिंग एआई वेबसाइट बिल्डर का इस्तेमाल कर अपनी वेबसाइट आसानी से बनाएं। प्रॉम्प्ट बॉक्स में अपनी जरूरतों का विवरण दें और एआई आपके लिए एक यूनिक वेबसाइट तैयार करेगा। रंगों और तस्वीरों से लेकर फॉन्ट और टेक्स्ट तक पसंद आपकी वर्गीकरण ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే మంత్రి ముఖ్యమంత్రి అయితే డిఎస్సి ఫలితాలు ఎట్లా విడుదల చేస్తారు? మీరు డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తారట, అక్టోబర్ 9 తారీఖు వాళ్ళకేమో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారంట, నియామక పత్రాలు. మీరు అసెంబ్లీలో చెప్పింది ఏంటిది? ఎలాంటి నోటిఫికేషన్లు ఎలాంటి నియామకాలు జరపము అని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినావు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ హామీకి కూడా విలువ ఉండదా? అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విలువ ఉండదా? మీరు చెప్పే మేనిఫెస్టోకు విలువ లేదు. మీ కేంద్రంలో జాతీయ స్థాయి నాయకులు మాట్లాడడానికి విలువ లేదు. రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. మల్లికార్జున ఖార్గే మాట్లాడే మాటలకు విలువ లేదు. స్వయాన ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సభ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడినాడు వెంటనే నేనే అడ్వకేట్లను పెట్టినని చెప్పింది. ఇంక అదంతా పెద్ద జోకు. అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వకేట్లు మన రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అడ్వకేట్ లెవెల్ పెట్టలే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అడ్వకేట్లను పెట్టిండ్రు. అది నేనేదో స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిన సంతోషమే, స్పెషల్ అడ్వకేట్ను పెట్టిండ్రు. మరి ఇలా ఏమైంది? 60 రోజులు దాటింది. ఇవాళకి 65వ రోజు ఆగస్టు 1వ తారీఖు రోజు ప్రకటన వస్తే తీర్పు వెలువడితే ఇవాళ 5వ తారీఖు అక్టోబర్. ఏమైంది మరి? ఎందుకు అమలు జరుగుతలేదు అంటున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటకు విలువ లేదా? అంటే ఎట్లుందంటే దేవుడు కరుణించిన పూజారి కరుణించిన అన్నట్టు సామెత కనబడుతూ ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి డిమాండు, ఈ వర్గాలు అనేక సంవత్సరాలుగా మాదిగల అలుపెరగని పోరాటాలు చేసిండ్రు. అనేక సంవత్సరాలుగా పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ధర్మాసనము జడ్జీలు తీర్పునిస్తే, న్యాయమూర్తులు తీర్పునిస్తే దానికి కట్టుబడి ఉండాల్సింది పోయి 65 రోజులుగా నానుస్తున్నది ఎందుకు అని అడుగుతా ఉన్నాం మేము. సుప్రీంకోర్టు రాష్ట్రాలకే పర్మిషన్ ఇస్తున్నామని క్లియర్గా చెప్పింది. ఇలా క్లియర్గా చెప్పినాక కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా నవ్విపోతుడుగాక నాకేం సిగ్గున్నట్టుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే అన్ని హామీల లెక్కనే
అన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దీన్ని కూడా మర్చిపోతాను అనుకుంటా ఉన్నారు. మేము మర్చిపోము. ఇది ఇలా మా దీర్ఘకాలిక పోరాటం. ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మీ 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 ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసింది అనుకున్నావు? ఇప్పటి వరకు అసలు దేశంలో 1965లో లోకూర్ కమిషన్ వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్లు ఇస్తామనేసి. 1996లో రామచంద్రరాజు కమిషన్ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అయితే బ్రిక్ అండ్ బోల్ట్ మీ కలని. అదేవిధంగా 2007లో ఉషా మెహర్ కమిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ హయాంలో. ఇలా 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ చట్టం రావడం వల్ల ఆ 4 సంవత్సరాలల్లో 23,000 మందికి లబ్ధి చేకూరింది. ఇలా 2004 నుంచి 2024 వరకు ఈ 20 సంవత్సరాల ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ వర్గ ఉద్యోగ నియామకాలలో వేల సంఖ్యలలో నష్టపోయింది. రిజల్ట్ మీరు నియామక పత్రాలు ఇస్తారు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి అని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాను. అసెంబ్లీలో మీరు ఎందుకు మాట ఇచ్చారు, మాట ఎందుకు తప్పారు అని ముఖ్యమంత్రి గారిని నేను నిలదీస్తా ఉన్నా. మీరు చేస్తారా చేయరా? ఈ మాదిగలను అన్ని వర్గాలను మోసం చేసినట్టే మాదిగల తెలంగాణ మాదిగలను మోసం చేయగలుగుతున్నారా? కారణం ఏంటి? ఎందుకు ఆగింది? ఎవరి వల్ల ఆగింది? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చాలని ఆగుతున్నారు? ఎవరి ప్రలోభాలకు మీరు లొంగుతున్నారని అడుగుతూ ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా ఇంత అన్యాయమా? ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఏం పెట్టింది? ఆనాడు కేవలం డిక్లరేషన్ అభయాస్తం, తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు పద్మాసుర అర్థం, ఇలా మార్పులకు కూడా పద్మాసుర అర్థం. ఇది కాంగ్రెస్ అభయాస్తం. అంటే అన్ని వర్గాలకు అభయాస్తం కాదు, భస్మాసుర అర్థం. ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణకు అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఏమైంది మరి? 65 రోజులు మీరు సొంతంగా చేసేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టే గైడ్ లైన్ ఇచ్చింది. రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నాము. ఆర్టికల్ 341 ప్రకారము రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నామని చెప్పింది. ఇలా మీరు ఎందుకు చేస్తలేరు అంటున్నా. అది ఇవ్వకుండా, ఈ విషయానికి మళ్ళీ వస్తా, అది ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో మోసం ఏం చేస్తుందంటే వర్గీకరణకై అభిప్రాయ సేకరణను కొత్తగా పెట్టింది దుకాణం. ఎంత మోసం ఇది కాంగ్రెస్ పార్టీది? వర్గీకరణకై అభిప్రాయ సేకరణ, ఎలాంటి సేకరణ అవసరం లేదు అనేసి ఎప్పుడు ఇచ్చింది? ఇది పోయిన నెలలు ఇచ్చింది. అభిప్రాయ సేకరణ కాలేదా? ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? అంటే హామీలు ఇవ్వడం, తుంగలో దొక్కడం కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా ఇంకోటి ఏం చేసింది? ఇలా సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది. సమీక్ష అక్కర్లేదు, రివ్యూ పిటిషన్లు కొట్టేసింది. సమీక్షలు అక్కర్లేదు, అభిప్రాయ సేకరణలు అక్కర్లేదు అని రివ్యూ పిటిషన్లు కొట్టేసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇది కళ్ళుండి చూడాలి. ఇలా మీరు రివ్యూ పిటిషన్స్ కొట్టేసింది, అభిప్రాయ సేకరణ అక్కర్లేదన్నది, సమీక్షలు అక్కర్లేదని చెప్పింది. ఇలా ఇన్ని చెప్పింది ఇలా సుప్రీంకోర్టే. ఇలా మీకు చేయడానికి ఇబ్బంది ఏంది అని అడుగుతా ఉన్నాం మేము. మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇలా మీరు డిఎస్సి నోటిఫికేషన్లు వాళ్ళందరికీ కూడా మీరు ఇలా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు అక్టోబర్ 9th రోజు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఇస్తారు. ఇలా అన్ని నోటిఫికేషన్లు అన్నీ ఇచ్చి నియామకాలు అన్నీ జరిగిపోయిన తర్వాత ఈ వర్గీకరణ జరిగి లాభం ఏంది అని అడుగుతా ఉన్నాం.
దానివల్ల ఈ వర్గాలకు ప్రయోజనమేంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మమ్మల్ని చంపడానికి ఈ వర్గాలకు అన్యాయం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడా అని అంటా ఉన్నాం మేము. ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? తక్షణమే ఇలా లేదంటే ఈ డిఎస్సి నియామక పత్రాలు ఇవ్వడము జారీ చేయడం ఆపాలి, లేకుంటే ఊరుకోం మేము. నియామక పత్రాలు 9 తారీఖు ఇచ్చేటువంటి నియామక పత్రాలు ఆపాలి. ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2 మిగిలినటువంటి నోటిఫికేషన్లు వాటి భర్తీని కూడా ఆపాలి రిజర్వేషన్ వర్గీకరణ అమలయ్యేంత వరకు. లేకపోతే మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మీరు హామీ ఇచ్చిండ్రు. చేవెళ్ళ డిక్లరేషన్ ఏం చెప్పిండ్రు? జనాభా దమాష ప్రకారం ఎస్సీల రిజర్వేషన్ 18% పెంపు అన్నారు మీరు. ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఉన్న తీర్పును గౌరవిస్తలేరు. ఎంత అన్యాయం ఇది. రెండోది, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? అభయహస్తం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది దళిత బంధు కింద. మేము 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ₹1 ఎక్కువ ఇచ్చిండ్రా? ఉన్న వాటిని ఎత్తేసిండ్రు మీరు. ఇదో రకమైనటువంటి మోసం. అదేవిధంగా ప్రత్యేక రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిండ్రు. పెంచలే, ఉన్న ఇస్తలేరు. మీరు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలను పెంచే ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వాటి దాఖలే లేవు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జీవో నంబర్ 59 కింద ఎస్సీలకు 21% ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో సివిల్ వర్క్ టెండర్లో వితౌట్ ₹1,00,00,000 వరకు వితౌట్ ఈఎండి, ₹1,00,00,000 వరకు వితౌట్ ఈఎండి, ఎస్సీలకు 16%, ఎస్టీలకు 6%, 21% ఇచ్చి అమలు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆరోగ్య శాఖలో కూడా మేము కొన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చినాం. శానిటేషన్ ఏజెన్సీలో రిజర్వేషన్లు తెచ్చినాం, సెక్యూరిటీ ఏజెన్సీలో రిజర్వేషన్లు తెచ్చినాం, డైట్ ఏజెన్సీలలో కూడా 16% ఎస్సీలకు రిజర్వేషన్లు తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది, 300 రోజులైంది. ఎందుకు అమలు పరచలేదు ఇవి అంటున్నా. వైన్ షాప్ టెండర్లలో కూడా ఎస్సీలకు మేము 10% రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా మీరు ఎందుకు ఇస్తలేరు అని అంటా ఉన్నాం. 10 షాపులు అంటే దాదాపుగా 10% అంటే 300 వైన్ షాపులు ఇలా ఎస్సీలకు వచ్చినాయి. ఇలా ఆరోగ్య శాఖలో దాదాపుగా 16% అంటే 56 ప్రభుత్వ హాస్పిటళ్లలో రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర మాది. ఇలా మీరేమో ఊరికే మీరు మేనిఫెస్టోలో చెప్తుండ్రు, ప్రాక్టికాలిటీ లేదు మీ దగ్గర. ఇలా మీరు చెప్పినే చదువుతా ఉన్నా. ఇందిరమ్మ ఇండ్లలో ఇండ్లు ఇస్తామన్నారు, ఒక్కలకి ఇల్లు ఇవ్వాలి ఇప్పటి వరకు. అసైన్డ్ భూములు ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు తిరిగి అసైన్లకే హక్కు కల్పిస్తామన్నారు. ఇలా అసైన్డ్ భూములనేమో హక్కు కల్పిస్తామన్నారు, త్రిపురారోళ్ళేమో అసైన్డ్ భూములు ఎస్సీ భూములను గుంజుకుంటా ఉంది. అంటే దొంగతనం చేసిన వాడే దొంగ అని అరిచినట్లేదు ఇది. ఈడనేమో నీతులు చెప్పిండ్రు, ఆడనేమో గోతులు తవ్వుతున్నారు కాంగ్రెస్. త్రిపురారారు కింద ఎస్సీల అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారు. మీరు ఈడ చెప్పింది ఏంది? అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పిండ్రు. అంటే ఎన్ని దొంగ మాటలు చెప్పిండ్రు. విద్యాజ్యోతుల కింద ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇయ్యాలనో అమలు కాని హామీలన్నీ ఇచ్చిండ్రు. విద్యాజ్యోతుల కింద ఆ పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే చాలు 10,000 ఇస్తున్నారు. ఎంతమందికి వచ్చినాయి ఇప్పుడు? ఒక్కరికి రూపాయి ఇచ్చిండ్రా? ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నారు. ఇది పెద్ద జోకు. ఇది మేనిఫెస్టో చదివితే జోకు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నారు. డిగ్రీ పూర్తి అయితే 25,000 ఇస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయితే 1,00,000 ఇస్తా అన్నారు. ఎంపీల్ పిహెచ్డి పూర్తి అయితే 5 లక్షలు ఇస్తా అన్నారు. ఎవడు నమ్మాలి? ఇది ఒక్కటన్నా అమలైనయా?
ఎన్ని మోసాలు, అసలు ఎన్ని అబద్ధాలు, అబద్ధాల పుట్ట మేనిఫెస్టో కాంగ్రెస్ పుస్తకం. ఇవన్నీ మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో పుస్తకం చదువుతా ఉన్నా నేను. నేను చదివిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలుకు నోచుకున్నదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో విదేశాల్లో చదవడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం మేము అంబేద్కర్ ఓవర్సీస్ కింద. ఇలా ఒక్కరు కూడా ఇప్పటివరకు అమలు చేస్తలేరు మీరు. ఇలా విదేశాల్లో యూనివర్సిటీలో ప్రైవేటు ప్రవేశం పొందినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక్క విద్యార్థికి కూడా మీరు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి లిస్టు బయట పెట్టాలి. ఇలా ఇన్ని అబద్ధాలు ఆడి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీన్ని నడుపుతూ ఉన్నాడు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టో పెద్ద అబద్ధం. మీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్ పెద్ద బోగస్. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కిండ్రు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం ఈ వేదిక నుంచి, మాకు ఈ ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు మాదిగ సామాజిక బిడ్డలకు న్యాయం జరగాలంటే వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడాన్ని ఉపసంహరించుకోవాలి. మాదిగా సోదరులకు ఉపకులాలందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. డెఫినెట్గా మీరు నిరసన తెలపాలి. మీ తరపున నేను బీఆర్ఎస్ పార్టీ తరపున పార్టీ ఉంటుంది, మీకు మద్దతుగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మీరు చేసే పోరాటాలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. మీరందరూ మనమందరం కలిసి రిజర్వేషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా డిఎస్సి రిజల్ట్ ఇచ్చి ఇలా రేపో ఎల్లుండో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చి అన్ని ఫిలప్ అయినాక ఈ వర్గాల నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే మేము ఇంకోటి అంటా ఉన్నాం, మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈ మిగిలిన మాల సోదరులకు కూడా మేము వ్యతిరేకం కాదు. సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చినాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వర్గీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తా అని చెప్పిండు, మాట తప్పిండు. ఇలా ఎందుకు తప్పిండో సమాధానం చెప్పాలి. ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి. మీ మాటకు విలువ లేదా? ఆ పదవికి విలువ లేదా? అసెంబ్లీకి విలువ లేదా? ఆ సభకు విలువ లేదా? అసలు ముఖ్యమంత్రి పోస్టుకే విలువ లేదా? లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విలువ లేదా? సమాధానం చెప్పాలి మాకు. వీళ్ళందరూ చేస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు? ముఖ్యమంత్రి జీవుజురు అంటున్నారా? ఒక పక్కన మీకు వచ్చేటువంటి అవకాశాలు, హక్కులన్నీ పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎందుకు ఒత్తిడి తేవట్లేదు ముఖ్యమంత్రి పైన? ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకే కాంశీరామ్ గారు ఒక మాట అంటారు, కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు, ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు, తమ హక్కులు అధికారాలు పోతున్నప్పుడు కూడా ఎవరైతే చూస్తూ నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతారో వాళ్ళు కూడా మరణించినట్టే లెక్క అంటాడు కాంశీరామ్ గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది వర్తిస్తుంది. ఎందుకు మౌనంగా ఉన్నారు? పదవుల కోసం పదవులు మూస్తా ఉన్నారా? ఇంకేమొస్తాయి? ఇలా రిజర్వేషన్లన్నీ ఉద్యోగ అవకాశాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు రిజర్వేషన్ చట్టం అమలైతే 25,000 మందికి అవకాశాలు వచ్చినాయి. ఇలా ఇవన్నీ నోటిఫికేషన్లన్నీ ఫిల్ అయిపోయినాక భర్తీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్? ఎవరి కోసం వర్గీకరణ అమలు ఎప్పుడవుతుంది? ఎవరి కోసం అవుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తుపెట్టుకొని వెంటనే ఆపాలి. ఆపకపోతే డెఫినెట్గా నిరసన మొదలవుతుంది. అమలు జరిగేదాకా, అమలు జరిపించేదాకా ఒత్తిడి తెస్తామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో మాకు తెలిసింది, ఇలా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారు, ఇలా నాగరాజ్ ఎమ్మెల్యే గారు
ఇలా కొప్పుల రాజు గారు ఏంది రాహుల్ గాంధీ గారి అడ్వైజర్ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రికి గారు తెలుసుకోవాలి, ఇలా మీరు కొంతమంది వ్యక్తులకు ప్రలోభపడి మీరు ఈ వర్గీకరణ ఆపితే, దాన్ని ఆలస్యం చేస్తే తీవ్రమైనటువంటి నిరసన వస్తుంది. ఇలా వివేక్ గారు ఆపుతూ ఉన్నారు, దీన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, మీటింగ్లు పెడుతూ ఉన్నాడు. ఇవన్నీ మాకు తెలిసి వస్తూ ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్లను కూడా మీరు అమలు చేయరా? ఎన్ని రోజులు పడుతుంది? 65 రోజులు పడుతుందా? వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రభుత్వం 9 తారీఖున ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ని, నియామక పత్రాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు వాటిని నిలుపుదల చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీళ్ళు ఎందుకంటే అన్యాయం అయిపోతారమ్మా ఈ వర్గ పొల్లంతా. కలిసి కొట్లాడదాం. ఇంకా మాలలు మాదిగలు అందరూ కూడా కలిసి కొట్లాడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇలా వర్గీకరణ జరిగిపోతే అన్నదమ్ముల్లాగా విడిపోదాం, ఆత్మీయులాగా కలిసి ఉందాం. డెఫినెట్గా ఇలా వివేక్ గారికి, నేను నాగరాజు గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్ సహకరించండి. మనం కలిసి పనిచేయాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద కొట్లాడదాం, వాటి మీద మాట్లాడదాం. ఇలా వెనక చాటున మీరందరూ కూడా చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి, మంత్రివర్గం చొరవ తీసుకోవాలి. వీళ్ళని అందుకే ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే వర్గీకరణ చట్టము అమలు కమిటీకి అధ్యక్షుడిని ఒక అగ్రకుల పైన కప్పచెప్తే ఏడ పని అవుతుంది. ఇది ఒక ఎస్సీ అయిన కప్పచెప్పాలి. మా దామోదర రాజనరసింహ గారు ఎస్సీ కులాన్ని నుంచి ఉన్నాడు, మంత్రిగా ఉన్నారు, ఆయనకు అపాయింట్మెంట్ చేయమని చెప్పిన నేను. ఇలా ఎందుకు ఆలస్యం అవుతుంది? డెఫినెట్గా వివక్ష జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉన్నది, ఎక్కడో ఒకదక్కడ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అని మేము మిగిలిన మా ఉపకుల సోదరులకు వ్యతిరేకం కాదు. డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. అందరిని మోసం చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. విజృంభిస్తాం, తిరగబడతాం, డెఫినెట్గా ఐక్యత చాటుతాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కట్టుబడి ఉండి వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. बजाज इलेक्ट्रॉनिक्स लेकर आया है इंडिया का सबसे बड़ा फेस्टिव ऑफर। इस दिवाली खरीदो और जीतो 1 करोड़ कैश प्राइज। आंध्र प्रदेश और तेलंगाना का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स रिटेलर बजाज इलेक्ट्रॉनिक्स आपके लिए लाया है गारंटीड खुशियां। तो देर किस बात की, आज ही अपने नजदीकी बजाज इलेक्ट्रॉनिक्स को विजिट करें।
शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ न मे वै मदो नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं